బ్రేకింగ్ న్యూస్ కేంద్ర హోంశాఖ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. పాకిస్తాన్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడంతో పాటు సరిహద్దు వెంబడి పాక్ దాడులు చేస్తుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎస్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్స్ అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే ఛానళ్లపై వేగంగా చర్యలు తీసుకోవాలని అమిత్ షా సూచించారు. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, కేంద్ర హోంశాఖ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది కదా, ఏంటి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం? ప్రధానంగా ఏదైతే నిన్న రాత్రి పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఏదైతే అటాక్ చేసిందో దాని గురించి ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ కూడా ప్రతి దాడి చేసే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ సమావేశం అయితే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఒకసారి సమావేశం జరిగిన తర్వాత కేంద్ర హోంశాఖ అత్యున్నత స్థాయి సమావేశం అంటే ఎవరైతే సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కానీ, లెఫ్టినెంట్ గవర్నర్స్, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన జమ్మూ కాశ్మీర్ కానీ, లద్దాఖ్ కానీ సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్స్, డీసీపీలు, సీఎస్లందరూ కూడా మధ్యాహ్నం జరిగిన సమావేశంలో కీలకంగా కొంత సమాచారాన్ని, కీలక సూచనలు కూడా వారి నుంచి సమాచారం సేకరించి మరోవైపు ఇటు హోంమంత్రి కూడా పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే పాకిస్తాన్, భారత్ వచ్చి సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేశారు. చుట్టుపక్కల ఉన్న రాజస్థాన్ కానీ, గుజరాత్, సిక్కిం, ఉత్తరాఖండ్, మరోవైపు పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా చాలా జాగ్రత్తగా ఉండాలనేది కూడా ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారందరికీ కూడా సూచించారు. మళ్ళా ఇది ప్రధాని నరేంద్ర మోడీతో బీఎస్ఎఫ్ సంబంధించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ కూడా భేటీ అయ్యారు. అంటే ఇప్పుడు రాత్రి జరిగిన దాడికి సంబంధించి ఇది ప్రతీకారం తీసుకునే ఉద్దేశంతో పాకిస్తాన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ, మరోవైపు ఇటు కొన్ని కేటగిరీలుగా కూడా డివైడ్ చేశారు. దానికి సంబంధించి ఎక్కడైతే దాడులు జరిగే అవకాశం ఉందని దాంతో కూడా కేటగిరీ డివైడ్ చేసిన నేపథ్యంలో అటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ప్రధానంగా ఏదైతే గతంలో ఏదైతే దాడులు జరిగాయో అటువంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని దక్షిణ కాశ్మీర్లోనే నక్కి ఉన్నారనేది కూడా ప్రధానంగా కూడా కొంత సమాచారం అయితే భారత్ వద్ద ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా అందరూ అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్త వహించాలి అనేది కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇది అత్యున్నత స్థాయి సమావేశం. అంటే ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే ఒక నామకరణం చేసి అక్కడ అటాక్ చేశారు. మొత్తం 21 ఉగ్రవాద స్థావరాలు అంటే దాంట్లో 9 స్థావరాలు ప్రధానంగా మొత్తం పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మిగిలిన 21 స్థావరాలు ఏవైతున్నాయో అవి కూడా త్వరలోనే కమింగ్ సూన్ అంటే సింధూర్ 2 అనే ఆపరేషన్ కూడా దాని ద్వారా అక్కడ ఉన్న స్థావరాలను కూడా పూర్తి చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగా అన్ని రకాల సంసిద్ధంగా ఉండాలి అనేది కూడా ఈ సరిహద్దు ప్రాంతాల బాధిత సీఎంలకు, ఏదైతే సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాలు ఏవైతున్నాయో వారందరికీ కూడా పలు సూచన చేశారు. మరొకటి ఏదైతే పాకిస్తాన్ ప్రతిదాడికి మొదలు పెట్టింది దానిలో భాగంగా జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సెక్టర్, ఇతర పలు ప్రాంతాల్లో దాడులు చేసిన నేపథ్యంలో గురుద్వారాపై దాడి చేసింది. దాంట్లో 15 మంది చనిపోయారు, 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోని పూంచ్ సెక్టర్ కానీ, యూని సెక్టర్, రజౌరి సెక్టర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్న ప్రజలకు, సామాన్య ప్రజలకు ప్రాణ నష్టం లేకుండా ఉండేది కూడా ప్రధానంగా భారత్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఆర్మీ అంతా కూడా సరిహద్దు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా పలు సూచనలు కూడా చేశారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.